కాన్సెప్ట్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో భాగంగా మనకి ఇక్కడ అంతకుముందు ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి 2 మనము అర్థం చేసుకున్నాము. అయితే ఇప్పుడు ఈ వీడియోలో పోస్ట్ డిక్రిమెంట్ మరియు ప్రీ డిక్రిమెంట్ అని చెప్పేసి ఈ రెండిటిని మనము అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 5 కన్సోల్ లాగా ఏ మైనస్ మైనస్ అంటే పోస్ట్ డిక్రిమెంట్. ఫస్ట్ ఈ ప్రింట్ అవుతుంది, తర్వాత మైనస్ మైనస్ చేసిద్దనమాట. తర్వాత డిక్రిమెంట్ చేసిద్దనమాట. ప్రీ డిక్రిమెంట్‌లో మనకి ఫస్టే ఇక్కడ వాల్యూని ఏం చేస్తది? డిక్రిమెంట్ చేస్తది. చేసిన తర్వాత వాల్యూని ప్రింట్ చేస్తది. చూసినట్టయితే మనకి ఫస్ట్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ 5 ఉంది. అంటే ఏ యొక్క విలువ ఎంత మనకి 5 అనేది మనకి ఎస్ఎన్ అవుతుంది. తర్వాత కన్సోల్ లాగ్ ఏ మైనస్ మైనస్ అంటే పోస్ట్ డిక్రిమెంట్. ఇక్కడ ఏమవుతుంది మనకి ఏ విలువ ఏమవుతుంది ఆటోమేటిక్ పోస్ట్ డిక్రిమెంట్ అంటే పోస్ట్ అంటే తర్వాత డిక్రిమెంట్ తర్వాత అనమాట. అంటే డిక్రిమెంట్ అనేది తర్వాత జరగాలని చెప్పి అర్థం అనమాట. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆ 5 అనేది ప్రింట్ అయిపోతుంది ఏ వాల్యూ. తర్వాత డిక్రిమెంట్ అవుతుంది. అంటే ఫస్ట్ 5 ప్రింట్ అయిన తర్వాత మనకి ఏమవుతుంది? ఇక్కడ మనకి దీని యొక్క రిటర్న్ చూసినట్టయితే మనకి రిజల్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ 5 వచ్చింది, తర్వాత 3 వచ్చింది. అంటే ఫస్ట్ పోస్ట్ డిక్రిమెంట్ 5 వచ్చింది, ప్రీ డిక్రిమెంట్ అనేది 3 వచ్చింది. దీని వెనక లాజిక్ చూసినట్టయితే మనకి ఫస్ట్ దాంట్లో మనకి 5 అనేది ప్రింట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ప్రింట్ అయిన తర్వాత మనకి డిక్రిమెంట్ అనేది అప్లై అవుతుంది. అంటే -1 మైనస్ అంటే మనకి ఏమవుతుంది ఆటోమేటిక్‌గా 1 అనేది తగ్గిస్తదనమాట. అంటే 4 వస్తది. అప్పుడు మనకి ఏ విలువ 4 వస్తది. ఫస్ట్ 5 అనేది ప్రింట్ అయిపోతది. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్‌లో ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి అక్కడ ఏ వాల్యూ అనేది 4 ఉంది. 4 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తది? ఫస్ట్ మైనస్ మైనస్ చేసిద్దనమాట. 4 నుంచి 1 తగ్గిస్తది. చేసిన తర్వాత మనకి 3 వస్తది. అప్పుడు 3ని ప్రింట్ చేస్తది. అంతే తేడా. మనకి పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏంటంటే మనకి ఫస్ట్ వాల్యూని ప్రింట్ చేసి ఏని ప్రింట్ చేసిన తర్వాత ఇది డిక్రిమెంట్ చేస్తది. ఇక్కడ ప్రీ డిక్రిమెంట్ అంటే ముందే మనకి డిక్రిమెంట్ చేసిన తర్వాత ఆ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తదనమాట. ఇది మనకి పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ప్రీ డిక్రిమెంట్ అని చెప్పేసి డిఫరెన్స్ అనమాట.